ఈ వీడియోలో ఇన్అథెంటిక్ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మందికి ప్రాబ్లం వచ్చి వాళ్ళ ఛానల్‌కి ఉన్న మౌంటేషన్ పోతుంది. సో మీకు కూడా ప్రాబ్లం వస్తే భయపడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను. అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వండి. అసలు ఇన్అథెంటిక్ కంటెంట్ అంటే ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒక యాప్‌తో ఏఐ వీడియో క్రియేట్ చేసి దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏఐతోనే వాయిస్ ఇచ్చి ఎక్స్‌పోర్ట్ చేసి ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. మంచిగా వ్యూస్ వస్తున్నాయి. సో చాలా మంది అట్లాగే చేస్తున్నారన్నమాట. మంచిగా వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి. కానీ మోనిటైజేషన్‌కి అప్లై చేసే టైంలో మోనిటైజేషన్ అవ్వట్లేదు. ఇన్అథెంటిక్ కంటెంట్ అని వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే వీడియోని ఏఐతో క్రియేట్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ మాత్రం మన నోటితోనే ఇవ్వాలి. ఏఐతో జనరేట్ చేయొద్దు. చాలా మంది ఇట్లా చాలా వీడియోస్ చేస్తున్నారు. ఏఐ వీడియో, ఏఐ వాయిస్ అట్లా తీసుకురావడం, ఛానల్లో పెట్టేయడం, వ్యూస్ వస్తూ ఉన్నాయి. మౌంటేషన్ చేసుకుందామని భ్రమలో ఉంటున్నారు. గైస్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇట్లా చేస్తారో మీ ఛానల్కి ఉన్న మౌంటేషన్ ఫ్యూచర్లో కూడా పోయిద్ది. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే సైలెంట్ లైవ్లు పెడుతున్నారు. అంటే ఏం మాట్లాడకుండా లైవ్ పెట్టేసి అట్లా వదిలేస్తున్నారు అనమాట. వాచ్ టైం వచ్చిందని చెప్పేసి. సో అట్లా పెట్టినా సరే ఇన్అథెంటిక్ కంటెంట్ వస్తుంది. మీరు లైవ్ పెడితే లైవ్లో మీ ఫేస్ అన్న ఉండాలి, మీ వాయిస్ అన్న ఉండాలి. ఏది లేకుండా అట్లా పెడితే యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేయదు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక ఫోటో పెట్టేసి ఒక క్వశ్చన్ పెట్టి మల్టిపుల్ ఆన్సర్లు పెట్టి జీకే క్వశ్చన్ రిప్లైలు ఇవ్వండి అని చెప్పేసి అది కూడా సైలెంట్ లైవ్లు పెట్టేస్తున్నారు. అట్లా పెట్టినా సరే ఇన్అథెంటిక్ కంటెంట్ వస్తుంది. ఇంకా కొంతమంది కొన్ని కేటగిరీ పీపుల్స్ ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న రీల్స్ని తీసుకొచ్చేసి వీళ్ళ ఛానల్లో పెట్టడము, వేరే వాళ్ళ షార్ట్ వీడియోలు తీసుకొచ్చేసి వీళ్ళ ఛానల్ మన ఛానల్లో పెట్టేసుకోవడము, ఇట్లా చేస్తున్నారు. వేరే వాళ్ళ కంటెంట్ పెట్టినా సరే ఇన్అథెంటిక్ కంటెంట్ వస్తుంది. ఎవరైతే ఓన్ వీడియోస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్లోనూ ప్రాబ్లం అవ్వదు, ప్రజెంట్ ప్రాబ్లం అవ్వదు. ఎవరైతే వాళ్ళ వీడియోస్లో హ్యూమన్ వాల్యూస్ అంటే మన వాయిస్ కానీ మన ఫేస్ కానీ ఏది లేకుండా చేస్తున్నారో వాళ్ళకి ఎప్పుడైనా ప్రాబ్లం అయిపోయింది. సో ఇన్అథెంటిక్ కంటెంట్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ నుండి కాంటాక్ట్ అవ్వండి. నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నిటికి దూరంగా ఉండండి. మీ ఫేస్తో ఉన్న వీడియో చేయండి, ఫేస్తో చేయకపోతే వాయిస్ అనివ్వండి. సో సేమ్ ఒకే టెంప్లెట్ వాడొద్దు అనమాట. చాలా మంది జీకే క్వశ్చన్ల కోసం ఏం చేస్తున్నారంటే ఒక ఫోటో పెట్టేస్తున్నారు, దాంట్లో వీడియో ఉండట్లేదు. అట్లా చేయొద్దు. మన ఫేస్ కదలికలు ఉండాలి, వాయిస్ కూడా ఉండాలి. ఇట్లా చేసుకోండి, ఏ ప్రాబ్లం అవ్వదు.